జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఒక మంచి కిక్ ఇచ్చే ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా. మీకు న్యూస్ మాత్రం సూపర్గా నచ్చుతుంది, దాంట్లో మాత్రం డౌటేలే. ఖచ్చితంగా చెప్పలేను, కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ గారే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడనున్నాడని చెప్పేసి తెలుస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా చేసినట్టయితే తాను అదేవిధంగా తన పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పి ఇప్పటికే అజిత్ పవార్ వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఏక్నాథ్ షిండే మాత్రం కొంత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కాబట్టి ఉంటుంది ఆ పదవి వ్యామోహం అనేది ఉంటుంది. దానివల్ల ఈయనైతే కాస్త పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. తనకు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఏక్నాథ్ షిండే కోరుతా ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే 100కు పైబడి సీట్లు సాధించి ఏకంగా 132 అసెంబ్లీ స్థానాలను అయితే కైవసం చేసుకునేది తెలుసు కదా మీకు కూడా. పైగా ఈ చిన్న పార్టీలు ఉన్నాయి కదా, ఆ చిన్న పార్టీలు, ఈ ఇండిపెండెంట్ల వాళ్ళ మద్దతుతో బీజేపీ బలం 132 నుంచి 137కు చేరుకునేది. దీంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానాన్ని గట్టిగా అయితే కోరుతున్నారు. పైగా ఏక్నాథ్ షిండేతో పోల్చుకుంటే దేవేంద్ర ఫడ్నవీసే ఒక బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే దానికి కారణం కూడా ఉన్నది. మహారాష్ట్రలో మన ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై మహానగరం ఉండాలి. అంతేకాకుండా మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత మహారాష్ట్ర 2వ అతిపెద్ద రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. పైపెచ్చి ఏంటంటే ఈ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా వరకు సంస్థలు మహారాష్ట్ర నుంచే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి కూడా. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇక ఆ ఇబ్బందులు ఉండవు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ రావడం, దాన్ని ఓళ్ళు సాల్వ్ చేసేదానికి వాళ్ళు మళ్ళీ రావడం, ఇదంతా ఈ టెన్షన్స్ కూడా ఉండవన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు కూడా. ఇక మహారాష్ట్రలో ఎటువంటి సమస్యలనైనా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఈజీగా పరిష్కరించగలుగుతారు. దానికి తోడు ఏంటంటే 5 సంవత్సరాల పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా దేవేంద్ర ఫడ్నవీస్కి అయితే ఉండాలి. ఈ కారణాలతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలన్నట్టు తలపోస్తున్నట్టు తెలుస్తుంది. ఓకేనా? అందుకు బలం చేకూరేటట్టు నిన్న రాత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలిశారు. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేయనున్నారు. అంతేకాకుండా ఈరోజు అమిత్ షా గారు మహారాష్ట్రకు వస్తున్నారనమాట. దాదాపు 2 రోజుల పాటు అమిత్ షా గారు ముంబైలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నట్లు తెలుస్తుంది. ఓకేనా? నిజంగా ఇది నిజమైతే ఈ గుడ్ న్యూస్ అఫీషియల్గా ఎంత తొందరగా అనౌన్స్మెంట్ వస్తే అంత సంతోషపడతారు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు. అవునా కాదా? ఎట్లుంది న్యూస్? బాగుందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.